శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజస్ పిక్చర్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 417వ నామము చేతన రూప. ప్రతి పదార్థము చేతన రూప, చైతన్య స్వరూపిణి, చలించు తెలివి యొక్క రూపము. గత నామములో చెప్పిన చిచ్చాక్తి ఒక రూపం దాలిస్తే ఆ రూపము చేతన రూపం అవుతుంది. చేతను తన గమనమును కలిగిన చైతనము అని ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. తదేవ చేతన రూప చిచ్చాక్తి పరమేశ్వరస్య విమలా చైతన్యమేవోచ్యతే ఇది సంక్షేప చారిరికచార్య చైతన్య రూప శక్తి ఇది గౌడపాద్య సూత్రం చ దేవీ భగవతే ప్రాథమిక శ్లోకేపి సర్వచైతన్య రూపం తం అద్యం విద్యం చ ధీమహి బుద్ధిం యా న ప్రచోదయతే ఇది ఇయం చ త్రిచరణ గాయత్రి అత ఏవమాస్యే గాయత్ర్యాశ్చ సమారంభ తద్వే భగవతం విదురీతి శైషానందస్య మీమాంస భవతి ఇది శృతిరాపి ఆనందస్య బ్రహ్మణ శేష చిద్రూపశక్తిర్మహాంస భవతి విమర్శాత్మిక భవతీతి శంకరాన్య చరణ్యే దారత్న్య వాక్యాన దర్శయత్. పరమేశ్వరిని నిర్మల చిచ్చాక్తియే చైతన్యమని చెప్పబడును అని సంక్షేప శారీరకమందు గలదు. గౌడపాద్ర సూత్రము కూడా శక్తి చైతన్య స్వరూపం గలది అని కలదు. దేవి భాగవతమందలి మొదటి శ్లోకమున ఏ శక్తి మాకు ధర్మబుద్ధిని ప్రేరణ చేయుచున్నదో సర్వచైతన్య స్వరూపురాలను జ్ఞాన స్వరూపురాలు అగు ఆమెను ధ్యానం చేయుచున్నాము అని చైతన్య స్వరూపురాలుగా చెప్పబడినది. ఇది త్రిపద గాయత్రి కనుకని మత్స్య పురాణంలో భగవతమునకు లక్షణము తేల్పునప్పుడు గాయత్రిలో ప్రారంభింపబడినదే భగవతమని చెప్పబడినది. శంకరాచార్యుల వాళ్ళు విద్యారత్నమను గ్రంథమందు శ్రేష్టానంతాస్య అను శృతిని పరమాత్మ యొక్క చైతన్య శక్తియే విమర్శాత్మక అగుచున్నదని వ్యాఖ్యానము చేసిరి. ఇది 5 అక్షరముల నామము. 418 నామము జడాశక్తి. ప్రతి పదార్థము జడాశక్తి, జడాత్మిక, విశ్వము సృజించుటకు ఏర్పడిన మాయాశక్తి, పరిణామ విశేషమైనది, ఒకే స్థితిలో ఉండిపోఉన్నట్లు చేయు శక్తి. ఇతరమేమైనా బాహ్య ప్రేరణలు ప్రమేయము లేకుండా ఉన్నంత వరకు ఒక స్థితిలో ఉన్నది అదే స్థితిలోను, గమనంలో ఉన్నది అదే రకమైన గమనంలోనూ ఉండే లక్షణాన్ని జడత్వము అంటారు. ఈ జడత్వ లక్షణానికి కారణమైన శక్తిని జడాశక్తి అంటారు. ఈ జడాశక్తి వల్లనే పుట్టినప్పుడు ప్రారంభమైన హృదయ స్పందన మరణించేంత వరకు అదే విధంగా కొనసాగబడుతుంది. ఈ జడాశక్తి వల్లనే ఒకేసారి గుర్తుపెట్టుకున్న విషయం ఎన్ని రోజులైనా గుర్తుండిపోతుంది. మొట్టమొదట చిచ్చాశక్తి యొక్క ప్రేరణ లేకపోతే జడాశక్తి తానంతట తాను స్వతంత్రించి పని ప్రారంభించలేదు. ప్రపంచంలోని నిలకడలకు, స్థిర నిశ్చలతకు ఈ జడాశక్తి కారణము. 418 నామము స్రవష్టస్య జగతాత్మకాస్య ప్రతియోగికో మాయా పరిణామ విషయో జడాశక్తి సృజాశక్తి మంత్రోపలక్షణమేతత్ ఉక్తాంచ విష్ణుపురాణే శక్తియాసార్భావానాం ఆచింత్య జ్ఞానగోచర శతీష్యో బ్రాహ్మణేస్తు సర్గాజ్య భవశక్త్యః భవంతి తాపాసాం శ్రేష్ఠః పావకాస్య యథోష్ణతః నిమిత్తార్థ మాత్రమేవ సహ సృజానాం సర్గకర్మిణి ప్రధానకారిణి భూత ఏతో వై సృజాశక్తః నిమిత్త మాత్ర ముక్తేక్షం నాస్యత్కించిదపేక్షతే నియతే తపాసం శ్రేష్ఠ సవ్యక్తవాస్తు వస్తుతం ఇది. ఇది శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. 419 నామము జడ ఆత్మిక. జడము దృశ్యమాత్రము ఆత్మస్వరూపము యస్య సా జడాత్మిక. శ్రీమాత్రే నమః. జడాశక్తి యొక్క ఆత్మిక స్వరూపము. ఇంతకు ముందు చెప్పిన జడాశక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం గల అమ్మవారిని జడాత్మిక అంటారు. ప్రకృతికి సంబంధించిన ఆస్తి, బాతి, ప్రియ, నామ, రూప లక్షణాల్లోని చివరి 2 అయిన నామరూపాలు జడారూపంలోనే ఉంటాయి. కాబట్టి అవి ప్రకృతికి సంబంధించిన జడత్వ లక్షణాలను సూచిస్తాయి.
చిచ్చాశక్తికి సంబంధించిన చేతన రూపము, ఈ జడాశక్తికి సంబంధించిన జడాత్మిక, ఈ రెంటి సమ్మేళనమే ఈ జగత్తు. ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినా జగత్తు పరిపూర్ణ లక్షణాన్ని సంతరించుకోదు. అందుకని ఈ రెండు లక్షణాలు ఒకదానికొకటి పరిపూరకాలు. జడాశక్తి యొక్క స్వరూపమని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. సృజించుటకు ఏర్పడిన మాయా పరిణామమే జడాశక్తి. జాగృత రూపమును సృష్టించుటకు ఏర్పడిన మాయా పరిణామ శక్తికి జడాశక్తి అని పేరు. ఈ శక్తియే జగత్రూపముగా పరిణమించినదని అర్థము. ఈ శక్తి సకల శక్తులకు ఉపలక్షణమని గ్రహించి దీనిచే మాయామండలి సకల శక్తులను గ్రహించవలెను. ఈ విషయము విష్ణు పురాణమందు సకల భావములకును శక్తులుండను. ఆ శక్తులన్నీ పరమాత్మ జ్ఞానమున గోచరించునవి అనగా పరమాత్మ యొక్క చిచ్చాశక్తి యందు అన్ని శక్తులున్నవని అర్థము. ఆ శక్తులే బ్రహ్మదేవునకు వందల కొలది సృష్టి శక్తులుగా అగుచున్నాయి. ఆ శక్తియే అగ్ని యందు ఉష్ణముగా అయినది. ఓ తపాశలలో శ్రేష్ఠుడా, సృష్టి చేయుటయందు బ్రహ్మ నిమిత్త మాత్రమే గాని ప్రధాన కారణము కాడు. మాయామండలి సృజన శక్తులే ప్రధాన కారణములగుచున్నాయి. సృష్టి విషయంలో పరమాత్మకు నిమిత్త కారణత్వము తప్ప ఇతరమగు ఏ సంబంధము లేదు. వస్తువు స్థూల పదార్థమునకు తన శక్తి చేతనే దానికి వస్తురూపం కలిగినది. ఇంద్రియములచే గ్రహింపశక్యం కాని పరమాత్మ తన శక్తి చేతనే ఇంద్రియ గ్రాహ్య జగద్రావుతుడు అయ్యనని అర్థం. ఇది 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్